నేడు ఎంపీ వైసీపీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగగీత విశ్వనాథ్ అస్వస్థతకు గురయ్యారు. పిఠాపురం మండలం ఎఫ్కే పాలెంలో ఎమ్మెల్యే దొరబాబుతో కలిసి వంగగీత విశ్వనాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వడదెబ్బకు గురయ్యారు. వడదెబ్బకు గురైన వంగగీత విశ్వనాథంను పిఠాపురం పట్టణం మహారాజా కోట ఆవరణలో ఉన్న వైసీపీ కార్యాలయానికి తరలించారు. అక్కడ వంగగీతకు డాక్టర్లు వైద్యం అందించారు. వడదెబ్బ తగలడంతో ఆమె అస్వస్థతకు గురయ్యారని 48 గంటలు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ జగన్మోహన్ మీడియాకు తెలియజేశారు. ఇలాగా ట్రస్ట్ హాస్పిటల్ డాక్టర్ గారు నాకు ఇలా వంగగీత మేడం గారికి సడన్గా ఆరోగ్యం బాగోలేదని ఫోన్ చేసి చూడమని చెప్పగా నేను మేడం గారి దగ్గరికి వచ్చాను. వచ్చి చూసినప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉండడము, తర్వాత వడదెబ్బ కారణంగా ఆమెకి డీహైడ్రేషన్ వచ్చి ఎలక్ట్రోలైట్స్ అవి కొంచెం తగ్గడం, బీపీ, షుగరు మరియు ఆవిడ కండిషన్ కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల ఇమీడియట్గా ఐవీ ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్, యాంటీబయాటిక్స్ ఇచ్చి ఆమె కొంచెం కండిషన్ స్టేబుల్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే స్టేబుల్గానే ఉన్నారు. అయితే 48 అవర్స్ ఈ వడదెబ్బ కారణంగా మళ్ళీ ఎండలో తిరగొద్దని, 48 అవర్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండమని అడ్వైజ్ చేయడం జరిగింది. ఫర్దర్ అడ్వైజ్ 48 అవర్స్ తర్వాత మళ్ళీ చెప్తామని చెప్పడం.